మాలతి కోడలు మేఘ చాలా మోడర్న్ అమ్మాయి. మోడర్న్ గా ఉన్నందుకు తనకి చాలా పొగరుగా ఉంటుంది. తన అత్తగారు మాలతి పద్ధతుల్ని పాటించే మనిషి. అందుకని మేఘ ఆమెను ఏదో ఒకటి అంటూ ఎగతాళి చేస్తూ ఉంటుంది. మాలతి దగ్గర పాత బటన్ల ఫోను ఉంటుంది, కాని మేఘ దగ్గర ఐఫోన్ ఉంది. ఏంటత్తయ్యా, ఇంకా పాతకాలపు ఫోన్నే ఉపయోగిస్తున్నారు? ఒక్కసారైనా మీరు ఐఫోన్ ఉపయోగిస్తే ఎలా ఉంటుందో చూడండి. చూడమ్మా, కాలు వస్తుంది, కాలు వెళ్తుంది, అదే చాలు కదమ్మా. నాకు ఐఫోన్ వైఫోన్ లాంటివి నాకేమీ అవసరం లేదమ్మా. అది వినగానే మేఘ నవ్వుతుంది. అత్తయ్య, మొబైల్ మాత్రమే కాదు, మీరు కూడా పాతకాలపు మనిషే. అరే, మోడర్న్ గా మారండి, కాలానికి తగ్గట్టు మారుతూ ఉండండి, లేదంటే మీరు ఇలాగే వెనకపడి ఉంటారు. నా సమయం అయిపోయిందిలేమ్మా. ఇప్పుడు ఇది నీ సమయం. నువ్వు నీ ఐఫోన్ పెట్టుకో, నేను మాత్రం నా ఫోన్ వాడుకుంటాను చాలు. నువ్వు ఆ సామెతను వినలేదా? ఎవరి పని వాళ్లే చేసుకోవాలి, వేరే వాళ్ళు చేస్తే అది బెడిసి కొడుతుందని. మేఘ గట్టిగా నవ్వుతుంది. మేఘ ఎప్పుడూ అంతే, పొగరుతో అత్తగారిని ఎగతాళి చేస్తూ ఉంటుంది. ఆవిడ్నెప్పుడూ తక్కువ చేసి మాట్లాడుతుంటుంది. అది ఎండాకాలం, గొంతు ఎండిపోతూ ఉంటుంది. ఒళ్లంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఇప్పుడు అటువంటి వాతావరణంలో మేఘ మామూలు నీళ్లు ఎందుకు తాగుతుంది? మేఘ ఫ్రిడ్జ్ నీళ్లు తాగడం మొదలు పెడుతుంది. ఒకరోజు తన ఇంప్రెషన్ ని పెంచుకోవడం కోసం, అలాగే వాళ్ళ అత్తగారిని తక్కువ చేయడం కోసం మేఘ ఇలా అంటుంది. ఎండలు మొదలైపోయాయి, మామూలు నీళ్లు గొంతులు అస్సలు దిగడం లేదు, కానీ మీరేమో ఇంకా మామూలు నీళ్లు తాగుతున్నారు. అరే, ఎందుకిలా చేస్తున్నారు? ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగొచ్చు కదా. లేదమ్మా, లేదు. ఇన్నేళ్ల నుండి ఫ్రిడ్జ్ ని ఉపయోగిస్తూ వస్తున్నాను, కాని ఒక్క చుక్క నీళ్లు కూడా తాగలేదు. నేను మార్కెట్ కు వెళ్లి మట్టి కుండ తీసుకొస్తాను, ఇక అందులోని నీళ్లే తాగుతూ ఉంటాను. అది వినగానే మేఘ మళ్లీ గట్టిగా నవ్వుతుంది. ఏంటి మీరు అన్నింటికి ఇలాగే చేస్తున్నారు? మా అత్తగారిలో మీరు అస్సలు సూట్ అవ్వరు. అవును, నువ్వు కూడా నా కోడలుగా ఉండడం లేదు కదా. నువ్వైతే ఇంగ్లాండ్ మహారాణికి కోడలుగా చేస్తున్నావు. నిజంగా మీరు కాకుండా ఇంగ్లాండ్ మహారాణి నాకు అత్తగారైతే బాగుండేది. ఒకరోజు మాలతి మార్కెట్ నుండి మట్టి కుండను భుజం మీద పెట్టుకుని వస్తుంది. మాలతి కుండ తీసుకురావడం చూసి మేఘ నవ్వుతుంది. ఈ కుండతో పాటు మీరు అచ్చం బాహుబలిలాగా కనిపిస్తున్నారు. ఒక సెల్ఫీ అయితే తీయాల్సిందే. తర్వాతేముంది, మేఘ మాలతితో కలిసి సెల్ఫీ తీసుకుని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. క్యాప్షన్ కూడా పెడుతుంది, సెల్ఫీ విత్ మై బాహుబలి అత్తగారు అని. అందరూ ఫన్నీగా కమెంట్స్ పెడుతుంటారు. ఇక మేఘాకి రోజంతా ఫన్నీగా గడుస్తుంది. మాలతి మట్టి కుండలో నీళ్లు నింపి అందులో నీళ్లు తాగడం మొదలు పెడుతుంది. ఎంతైనా కుండలోని నీళ్ల రుచి వేరుగానే ఉంటుంది. ఇంట్లో మిగతా వాళ్లు కూడా కుండలో నీళ్లే తాగుతారు. కాని మేఘ మాత్రం ఫ్రిడ్జ్ నీళ్లను తాగుతూ ఉంటుంది. ఎండలు పెరుగుతూ ఉన్న కొద్దీ మేఘ పిచ్చితనం కూడా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు తను ఫ్రిడ్జ్ ఐస్ వాటర్లో ఐస్ ముక్కలు వేసుకుని తాగుతుంది. కొన్ని రోజులు ఇలాగే జరుగుతూ ఉంటుంది. తర్వాత జరగాల్సింది జరుగుతుంది. మేఘ ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది. జలుబు, దగ్గు, తలనొప్పి, తుమ్ములు అన్నీ మొదలవుతాయి. ఇక గొంతు బాలేని కారణంగా మేఘ అసలు మాట్లాడలేకపోతుంది. డాక్టర్ని పిలవాల్సి వస్తుంది. డాక్టర్ చెకప్ చేసి ఇలా అడుగుతారు, మీరు ఎక్కువ చల్లగా తాగారా? గొంతు బాలేని కారణంగా మేఘ ఏమీ మాట్లాడదు. డాక్టర్తో మాలతి ఇలా చెప్తుంది, డాక్టర్ గారు, తను రాత్రి పగలు ఐస్ ముక్కలు వేసుకుని నీళ్లు తాగుతుంది. ఇదంతా దానివల్లే అయ్యుంటుంది. మందులు రాసిస్తాను. జలుబు, దగ్గు, జ్వరం అన్నీ ఏమన్నా తగ్గిపోతాయి. గొంతులో సమస్య పెద్దదిగా ఉంది. దీని కారణంగా మీ వోకల్ కార్డ్స్ డ్యామేజ్ అయిపోయాయి. మీ గొంతు మళ్లీ కావాలి అనుకుంటే 1 నెల రోజులు మీరు వేడి నీళ్ళని తాగాల్సి ఉంటుంది. పసుపు వేసుకుని పాలు కూడా తాగండి, ఓకేనా? మాలతి డాక్టర్ కోసం నీళ్లు తెస్తుంది. నీళ్లు తాగగానే డాక్టర్ ఇలా అంటారు, మట్టి కుండలో నీళ్లే కదా తాగింది, దాని చల్లదనం న్యాచురల్ గా ఉంటుంది. ఫ్రిడ్జ్ లోని చల్లదనం ఆర్టిఫిషియల్, ఇంకా హానికరం కూడా. అందుకని నేను నా కుటుంబంలో అందరం కుండలోని నీళ్లే తాగుతాం. అది విన్నాక మేఘ సిగ్గుపడుతుంది. తర్వాతేముంది, నెలంతా మాలతి మేఘాకి కేవలం పసుపు వేసిన వేడి నీళ్లను ఇస్తుంది. ఆ నీళ్లను తాగడం తనకి చాలా కష్టంగా ఉంటుంది. కాని వేరే దారి లేదు కదా. తను ఏమీ మాట్లాడలేదు కూడా. నెల రోజుల్లో మేఘ గొంతు మామూలవుతుంది. అయినా తను వేడి నీళ్లే తాగుతుంది. ఒకరోజు మాలతి నీళ్లు తాగడానికి కుండ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ మేఘ కుండలోని నీళ్లు తాగుతూ ఉంటుంది. అది చూసి మాలతి చాలా సంతోషపడుతుంది. కాని మాలతిని చూసి మేఘ సిగ్గుపడుతుంది. వేడి నీళ్ల వల్ల విసిగిపోయాను.
అందుకని ఈ నీళ్లను తాగి చూశాను. ఇవి చాలా రుచిగా చల్లగా ఉన్నాయి. ఇవాళ నుంచి నేను ఈ నీళ్లే తాగుతాను. అది విన్నాక మాలతి ఇలా అంటుంది. తప్పకుండా తాగమ్మా. మట్టి కుండ నీళ్లు చాలా బాగుంటాయి, ఎంతో చల్లగా కూడా ఉంటాయి. ఎప్పుడు పొగరు చూపించొద్దు. మనిషి కూడా మట్టి కుండ లాంటివాడే కదా, ఎప్పుడు పగిలిపోతాడో తెలీదు. అందుకని తను పొగరు చూపించడం మంచిది కాదు. ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళు చెప్పే మాటల్ని వింటూ ఉండాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను నీకు. చాలా అత్తయ్య, ఇక నన్ను మరీ తిట్టకండి. అలా అంటూ మేఘ మాలతిని హత్తుకుని గట్టిగా ఏడుస్తుంది. రాజా ధైర్య సింగ్ చిత్తూడ్ మహారాజు. ఆయన రాణి ఆచల్ చనిపోయిన తరువాత ఆయన రాజకుమారి రూపవతిని పెళ్లి చేసుకున్నారు. దానితో ఆయన 2 కొడుకులు రాజకుమార్ కరణ్ ఇంకా రాజకుమార్ మిథున్కి తల్లి దక్కింది. రాణి రూపవతి కొడుకులు 2 చాలా బాగా చూసుకుంది. అది చూసిన రాజా ధైర్య సింగ్ సంతోషించాడు. కొన్ని సంవత్సరాల తరువాత రాణి రూపవతి ఒక రాజకుమారుడికి జన్మనిచ్చింది. రాజా ధైర్య సింగ్ సంతోషాలకి హద్దులు లేకుండా పోయాయి. రాణి, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు నాకు చాలా చక్కటి కుమారుణ్ణి అందించారు. నేను మీకు ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పండి, మీకేం కావాలి? మహారాజా, ప్రస్తుతానికైతే నా దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ సమయం వచ్చినప్పుడు నేను మీ నుంచి నా కానుకని తప్పకుండా తీసుకుంటాను. అలాగే, నేను మీకు మాట ఇస్తున్నాను. మీరు ఎప్పుడు ఏదడిగినా సరే నేను మీకు అది తప్పకుండా ఇస్తాను. ఇక 15 ఏళ్లు గడిచిపోయాయి. రాజకుమారులు అందరూ పెద్దవాళ్లు అయ్యారు. ఒకరోజు రాణి రూపవతి తన 3 కొడుకులు శాస్త్ర అభ్యాసం చేస్తూ ఉండగా చూసింది. మహారాణిగారు, రాజకుమారుడు కరణ్ చాలా సమర్థవంతం గల కత్తి యుద్ధం చేస్తున్నారు. అవును, అదే నిజమే. ఇంకా రాజకుమారుడు మిథున్ గారి బాణమైతే ఎక్కడా గురి తప్పడం లేదు. కాని రాజకుమార్ జితేన్ గారికి ఇంతవరకు ఖడ్గం కూడా సరిగ్గా పట్టుకోవడం రాలేదు. ఏంటి నీ ఉద్దేశం? నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కొన్ని సంవత్సరాల్లో మహారాజు రాజకుమారుడు కరణ్ని రాజును చేసేస్తారు. ఇంకా రాజకుమారుడు మిథున్ని సైన్యాధ్యక్షుణ్ణి చేస్తారు. అప్పుడు రాజకుమారుడు జితేన్ పరిస్థితి ఏమవుతుంది? సేవిక మాటలు విని రాణి రూపవతి ఆలోచనలు పడింది. సాయంత్రం భోజనం తరువాత రాణి రూపవతి రాజా ధైర్య సింగ్తో మాట్లాడింది. మహారాజా, మీరు నాకు కానుక గురించి ఇచ్చిన మాట గుర్తుంది కదా? చాలా బాగా గుర్తుంది రాణి. మీకు నచ్చిన కానుకని నేను మీకు తప్పకుండా ఇస్తాను. ఇక చెప్పండి, మీకు ఏ బహుమతి కావాలో కోరుకోండి. మా కోరిక ఏంటంటే, మీ తర్వాత రాజకుమార్ జితేన్ చిత్తోడ్కి మహారాజు అవ్వాలి. ఏంటి, ఇదేలా సాధ్యం? రాజ్కుమార్ జితేన్కి 2 అన్నయ్యలు ఉన్నారు, రాజ్కుమార్ కరణ్ ఇంకా మిథున్. నేను అలా ఎలా రాజ్కుమార్ జితేన్ని రాజుగా ప్రకటించగలను? పైగా ఈ విషయాన్ని మన ప్రజలు కూడా ఎప్పటికీ అంగీకరించరు. రాజ్కుమార్ కరణ్ ఉంటుండగా రాజ్కుమార్ జితేన్ని రాజును చేస్తే ఒప్పుకోరు. ఇది రాజ్కుమార్ కరణ్ ఇంకా మిథున్లకి అన్యాయం చేసినట్టు అవుతుంది. ఇది అసంభవం. అలా అని రాజా ధైర్య సింగ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాజా ధైర్య సింగ్ రాత్రంతా పడుకోలేకపోయాడు. అతనికి రాణి రూపవతి అన్న మాటలే గుర్తొస్తూ ఉన్నాయి. ఒకవేళ రాణి రూపవతి తన కొడుకుని రాజును చెయ్యడానికి ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుంటే? లేదు, తను అలా ఏమీ చెయ్యదు. కానీ ఒకవేళ ఏదైనా అత్యాశతో ఆవిడ 2 రాజకుమారులకి ఏదైనా హాని తలపెట్టాలని చూస్తే? లేదు. ఎవరక్కడా? రాజా ధైర్య సింగ్ రాజ్కుమార్ కరణ్ని
ఇంకా మిథున్ని పిలవమని పంపించారు. కాసేపట్లో ఇద్దరూ అక్కడికి వచ్చారు. రాజా ధైర్యసింగ్ వాళ్లకి తన దిగులుకి కారణమేమిటో చెప్పారు. నాన్నగారు, మాకైతే అమ్మ ఇలా ఏమైనా చేస్తారని అనిపించటం లేదు. అయినా మీకు మా గురించి కొంచెమైనా దిగులున్నట్టయితే మీరేం చెప్తే మేము అదే చేస్తాము. నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను, మీరిద్దరూ ఈ రాజ్యం నుంచి దూరంగా వెళ్ళిపోండి. నేను చనిపోయాననే వార్త మీకు తెలిసేంత వరకు మీరిక్కడికి మాత్రం తిరిగి రాకండి. నేను చనిపోయిన తర్వాత రాజ్ కుమార్ కరణ్ మీరు నా సింహాసనం అధిష్ఠించాలి. ఇక మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. తమరి ఆజ్ఞ నాన్నగారు. తమరి ఆజ్ఞ నాన్నగారు. రాజ్ కుమార్ కరణ్ ఇంకా మిథున్ రాజా ధైర్యసింగ్ గది నుండి బయటికి వెళ్తూ ఉండగా వాళ్ళు రాజ్ కుమార్ జితేన్ని అక్కడ నిలబడి ఉండటం చూశారు. అన్నయ్య, అమ్మ ఇప్పుడు మీకు అన్యాయం చేసి నన్ను రాజుని చెయ్యాలనుకుంటే అప్పుడు నేను రాజునవ్వను. జితేన్, అమ్మ గురించి నువ్వు అలా ఆలోచించకు. ఎందుకంటే ఇది బహుశా నాన్నగారి భయమేనేమో. ఏదైనా అయ్యుండొచ్చు. నేను మీ ఇద్దరినీ ఇక్కడి నుంచి అస్సలు వెళ్ళనివ్వను. మేము నాన్నగారి ఆదేశాన్ని పాటించి తీరాలి. సరే, అయితే నేను కూడా మీతో పాటు వస్తాను. లేదు, నువ్వు మాతో పాటు రావడానికి వీల్లేదు. లేదు, నేను కూడా మీతో పాటే వస్తాను. రాజకుమార్ కరణ్ ఇంకా మిథున్ వెళ్తూ ఉన్నారు. ఇంకా రాజ్కుమార్ జితేన్ వాళ్ల వెనకాలే వెళ్లాడు. రాజకుమారులు ఇద్దరూ నగరం దాటేశారు. పైగా వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే అక్కడ రాజ్కుమార్ జితేన్ కూడా వాళ్ల వెనకే వస్తున్నాడు. అప్పుడు అన్నతమ్ములు ముగ్గురు కలిసి ప్రయాణం కొనసాగించారు. రాజకుమారులు ముగ్గురు మామూలు వ్యక్తులులాగా కష్టపడి పనిచేసి జీవితాన్ని గడుపుతున్నారు. ఒకరోజు ఏం జరిగిందంటే, అలసి సొలసి యువరాజులు ముగ్గురు అడవిలో విశ్రాంతి తీసుకున్నారు. జితేన్, వెళ్ళు, కొంచెం మంచినీళ్ళు తీసుకురా. అలాగే అన్నయ్య, ఇప్పుడే తీసుకుని వస్తాను. రాజకుమారుడు జితేన్ నది దగ్గరకు వెళ్లాడు. అప్పుడు ఒక పెద్ద పాము అతన్ని పట్టేసుకుంది. నన్ను వదులు, నన్ను వదులు, నన్ను వదిలేయి. నేను నిన్ను వదలాలి అంటే నువ్వు నా ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానం చెప్పాలి. చెప్పు, దేవతలు చెప్పిన పాఠం ఏమిటి? రాజకుమారుడు జితేన్ ఆలోచించి ఇలా సమాధానం చెప్పాడు. అన్నదమ్ములకు తోడుగా ఉండటమే దేవతలు చెప్పిన పాఠం. తప్పు, పూర్తిగా తప్పు. ఇప్పుడు నువ్వు నాకు బందీవి అయిపోయావు. అతి త్వరలో నేను నిన్ను తినేస్తాను. ఆ పాము రాజ్కుమార్ జితేన్ని గుహలో బంధించేసింది. చాలా ఆలస్యమైపోయింది. ఇక ఇప్పుడు రాజ్కుమార్ జితేన్ని వెతకటానికి రాజ్కుమార్ మిథున్ అక్కడికి చేరుకున్నాడు. పాము అతన్ని కూడా పట్టేసింది. చెప్పు, దేవతలు చెప్పే పాఠం ఏమిటి? దేవతలు మనకు చెప్పే పాఠం ఏమిటంటే, మనం పెద్దవాళ్ళ ఆజ్ఞని శిరసావహించాలని. ఇది కూడా తప్పు. ఇప్పుడు నువ్వు కూడా నాకు బందీగా ఉంటావు. పాము రాజ్కుమారుడు మిథున్ని కూడా బంధించేసింది. అలా కొంచెం సేపటి తరువాత రాజకుమారుడు కరణ్ అక్కడికి వచ్చాడు. పాము అతన్ని పట్టుకోగానే దుష్ట పాము, నన్ను వదులు, లేకపోతే నేను నిన్ను చంపేస్తాను. నా పట్టు నుంచి నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు నేనడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పాలి. నీ ప్రశ్నేంటో అడుగు. చెప్పు, దేవతలు చెప్పే పాఠం ఏమిటి? దేవతలు మనకి ఒకటే నేర్పిస్తారు. మనం ఎప్పుడూ వేరే వాళ్ళకి మంచి జరిగే పని మాత్రమే చెయ్యాలి. ఇదే మన ధర్మం.
వేరే వాళ్ళని బాధ పెడితే మనకి ఎప్పటికీ సంతోషం అనేది దక్కదు. బాగా చెప్పావు. నువ్వు నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పావు. అందుకే నేను నిన్ను విడుదల చేస్తున్నాను. నాకు నా తమ్ముళ్ళిద్దరూ కూడా కావాలి. నేను కేవలం నీ ఒక తమ్ముణ్ణి మాత్రమే నీకు తిరిగి ఇవ్వగలను. ఇప్పుడు నువ్వే ఆలోచించుకో. బాగా ఆలోచించుకొని చెప్పు. నీకు నీ తమ్ముళ్లలో ఏ తమ్ముడు కావాలో నిర్ణయించుకో. నాకు నా చిన్న తమ్ముడు రాజకుమారుడు జితేను కావాలి. అదేంటి? ఎందుకలా? మరి నీ మరో తమ్ముణ్ణి కాపాడటం నీ ధర్మం కాదా? నా తమ్ముళ్ళిద్దరూ నా బాధ్యతే. పైగా నాకిద్దరూ సమానమే. కాని నా చిన్న తమ్ముడు జితేన్ మా కోసం రాజ్యాన్ని వదిలి వచ్చాడు. మాతో అడవుల్లో ఉండటం మొదలుపెట్టాడు. నేను గనక తను లేకుండా రాజ్యానికి తిరిగి వెళ్తే అప్పుడు అందరూ ఒకటే అనుకుంటారు, మేమతని చావుకి కారణమని. తను చేసిన ఈ త్యాగం చాలా గొప్పది. అందుకే నేను తన కోసం నన్ను నేను లేక నా సొంత తమ్ముడు రాజకుమారుడు మిథున్ కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అద్భుతం రాజ్ కుమార్ కరణ్. నీకు నీ ధర్మం ఏంటో చాలా బాగా తెలుసు. నేను నీకు నీ ఇద్దరి తమ్ముళ్ళని తిరిగిచ్చేస్తున్నాను. అలా అని పాము తమ్ముళ్ళు ఇద్దర్నీ తన ఖైదు నుండి విడుదల చేసింది. నది వైపుకి వచ్చేసింది. ఈ సంఘటన గురించి రాణి రూపవతికి తెలిసినప్పుడు అర్థం లేని తన మొంటి పట్టు గురించి ఆమె ఎంతో సిగ్గుపడింది. పైగా ఆవిడ తన ముగ్గురు కొడుకులని రాజ్యానికి తిరిగి రమ్మని ఆదేశించింది. అన్నదమ్ములు ముగ్గురు మళ్లీ ఒకసారి సంతోషంగా తమ రాజ్యంలో నివసించటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే కొన్ని సంవత్సరాల తరువాత రాజా ధైర్యసింగ్ చనిపోయిన తరువాత రాణి రూపవతి రాజకుమారుడు కరణ్ని రాజుగా ప్రకటించింది. ఈ కథ నుండి మనకి తెలిసిన నీతి ఏమిటంటే, మనం ఎప్పుడూ ఒకరికి ఒకరం అండగా ఉండి తీరాలి. పైగా మనం మన వాళ్ల మీద అనుమానాలు పెట్టుకోకూడదు.